హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పైనాపిల్ షీరాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. పైనాపిల్ షీరా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకుందామండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందామండి. నెయ్యిని నేను కరిగించి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ వరకు సోజీని యాడ్ చేద్దాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను 1 కప్ వరకు వేసుకుందాం. ఈ పైనాపిల్ ముక్కలని నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి ఒక 1 మినిట్ పాటు. 1 మినిట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి పైనాపిల్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. పైనాపిల్ సాఫ్ట్గా ఉడికేలోపు మనము ఇంకో 1/2 కప్పు ఇలా పైనాపిల్ తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేద్దామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేద్దామండి, పైనాపిల్ పేస్ట్. 3 కప్పుల వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పాలను వేసుకుందాము. ఇది కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము బొంబాయి రవ్వను యాడ్ చేద్దామండి. ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ లంప్స్ అనేవి ఉండకూడదండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుందాము. మీరు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు పంచదార తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు కొంచెం యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ని తగ్గ పంచదార ఇందులో. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందామండి. చూడండి, మన పైనాపిల్ షీరా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేద్దామండి. ఇంకా 1 స్పూను మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి వేడి పైనాపిల్ షీరా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.